హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ ఫోల్డ్. ఫ్రెండ్స్, ఏపీడిఎస్సికి సంబంధించి కట్ ఆఫ్ మార్క్స్ అనేవి మనం చూస్తూ ఉన్నాము. మనకు ఆల్రెడీ మెరిట్ లిస్ట్ ఇచ్చారు. అఫీషియల్ మెరిట్ లిస్ట్ నుంచి ఏ రేంజ్లో ఫస్ట్ వెరిఫికేషన్ అంటే ఫస్ట్ లిస్ట్లో వెరిఫికేషన్కి వెళ్ళబోయేటువంటి వ్యక్తుల యొక్క కట్ ఆఫ్ మార్క్స్ అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూడండి, ఇది ఎస్జిటికి సంబంధించి జిల్లాల వారీగా మనం అన్ని జిల్లాలకు సంబంధించిన కట్ ఆఫ్స్ ఇక్కడ మనం చూడబోతా ఉన్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియో అందరూ షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ చూడండి, మనకి ముందు కృష్ణా జిల్లా నుంచి మొదలు పెడితే కృష్ణా జిల్లాలో 506 ఎస్జిటి పోస్టులు ఉన్నట్లుగా మనకి అర్థమవుతూ ఉంది. ఇక్కడ అది క్లియర్గా చూడొచ్చు. చూడండి, 506 ఎస్జిటి పోస్టులు అనేవి ఈ జిల్లాలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇకపోతే ఇక టోటల్గా ఇక కేటగిరీ వైజ్గా చూసుకున్నట్లయితే ఓపెన్ కేటగిరీలో 201 పోస్టులు ఉన్నాయి. బీసీఏ క్యాడర్లో 36, బీసీబీ 49, బీసీసీ 5, బీసీడీ 38, బీసీఈ 21, అలాగే ఎస్సీ1 4, ఎస్సీ గ్రూప్ 2 33, ఎస్సీ గ్రూప్ 3 38, ఎస్టీ 30, ఈడబ్ల్యూఎస్సీ 51, విహెచ్ 4, విహెచ్ఐ 4, అలాగే ఎంఐ ఇలా మిగిలినవన్నీ కూడా 4, 1, 2 చొప్పున ఉన్నాయి. ఇక మిగిలినవన్నీ చూద్దాం మనం. ఇక్కడ ఓపెన్ కేటగిరీ ఓసీ కేటగిరీకి సంబంధించి 201 పోస్టులు ఉంటే ఇందులో 146 పోస్టులు జనరల్ ఓసీ జనరల్ పోస్టులు, 55 పోస్టులు మాత్రం ఉమెన్ పోస్టులు. ఇదిగోండి జనరల్ పోస్టులు, అలాగే ఉమెన్ పోస్టులు అన్నమాట. ఇవన్నీ ఉమెన్ పోస్టులు, ఇవి జనరల్ పోస్టులు. ఇక జనరల్ కట్ ఆఫ్, ఉమెన్ కట్ ఆఫ్, అలాగే జనరల్ కట్ ఆఫ్ ఏదైతుందో వాటి ర్యాంకు, అలాగే ఉమెన్కి ఇచ్చినటువంటి ర్యాంక్ కూడా ఇక్కడ ర్యాంక్స్తో సహా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే జనరల్ పోస్టులకు సంబంధించి 146 పోస్టులు ఉన్నాయి కదా. ఈ 146 పోస్టులకు సంబంధించి కట్ ఆఫ్ ఓపెన్ కట్ ఆఫ్ చూస్తే ఇక్కడ చూడండి 82.26 అనేది ఓపెన్ కట్ ఆఫ్ ఉంది. 150 ర్యాంక్ వరకు కూడా వాళ్ళు కొనసాగుతారు. ఇకపోతే 55 పోస్టులు ఉమెన్ పోస్టులు ఉన్నాయి. ఓసీ ఉమెన్ ఓపెన్ ఉమెన్లో ఇది కట్ ఆఫ్ 79.584గా ఇక్కడ మనకు ఉంది. ఇది 228 ర్యాంక్ వరకు వెళ్ళద్ది ఉమెన్ కట్ ఆఫ్. ఇది ఓకే, ఉమెన్ ర్యాంకు ఇది, ఈ జనరల్ ర్యాంక్ ఇది. ఇక జనరల్ కట్ ఆఫ్ చూస్తే 82, అంటే ఈ 146 పోస్టులకు సంబంధించి 82.26 అనేది కట్ ఆఫ్ మార్క్స్. అలాగే ఉమెన్ కట్ ఆఫ్ చూస్తే 79.58గా ఉంది. ఇక బీసీఏ క్యాడర్లో 36 పోస్టులు ఉన్నాయి. ఈ 36 పోస్టుల్లో 27 బీసీఏ జనరల్, 9 ఉమెన్ బీసీఏ ఉమెన్. ఈ 27 పోస్టులకు సంబంధించి 75.52 అనేది కట్ ఆఫ్గా ఉంది. 75.52 రైట్, 52 అనేది కట్ ఆఫ్, అంటే జనరల్ బీసీఏ జనరల్. బీసీఏ ఉమెన్ కేటగిరీలో చూస్తే 73.75 మార్కులుగా కట్ ఆఫ్గా ఉండబోతుంది. 73.75. ఇక ర్యాంక్ వైజ్గా చూసినట్లయితే ఇచ్చిన మెరిట్ లిస్టులో జనరల్ బీసీఏ జనరల్ అభ్యర్థులకి 406 ర్యాంక్ వరకు ఉంటుంది. అలాగే ఉమెన్ అభ్యర్థులకి 501, బీసీఏ ఉమెన్ కేటగిరీ వాళ్ళకి 501 ర్యాంక్ వరకు కూడా వాళ్ళకి ఛాన్స్ ఉంది. ఇకపోతే బీసీబీ 49 పోస్టులు ఉన్నాయి. 49 పోస్టులు ఉంటే అందులో 36 పోస్టులు బీసీబీ జనరల్ పోస్టులు, ఇక 13 పోస్టులు బీసీబీ ఉమెన్ పోస్టులు. ఈ బీసీబీ జనరల్ 36 పోస్టులు ఉన్నాయి కదా. ఈ 36 పోస్టులకి కట్ ఆఫ్ చూస్తే 75.11గా ఉంది. వీళ్ళ ర్యాంకు కూడా 420 ర్యాంకు వరకు కూడా బీసీబీ జనరల్ అభ్యర్థులకి ఛాన్స్. ఉమెన్ అభ్యర్థులకి బీసీబీ ఉమెన్ అభ్యర్థులకి 13 పోస్టులు ఉంటే వీళ్ళ కట్ ఆఫ్ 73.45గా ఉంది. 73.45, 526 ర్యాంకు వరకు వీళ్ళు కొనసాగుతారు. ఓకే, 526 ర్యాంకు. ఇకపోతే బీసీసీ క్యాడర్లో 5 పోస్టులు ఉన్నాయి. 5 పోస్టులు ఉంటే అందులో 4 జనరల్ పోస్టులు, 1 ఉమెన్ పోస్టు. ఈ జనరల్ పోస్టులు బీసీసీ క్యాడర్లో జనరల్ కట్ ఆఫ్ 75.091, 41గా ఉంది. ఇక ఉమెన్ కట్ ఆఫ్ బీసీసీ ఉమెన్ కట్ ఆఫ్ 74.098 కట్ ఆఫ్. 422 ర్యాంకు నుంచి 472 ర్యాంకు వరకు కూడా బీసీసీ క్యాడర్ వాళ్ళకి ఛాన్స్ ఉంది. 472 ర్యాంకు వరకు ఉమెన్ కట్ ఆఫ్ ఉండబోతుంది. ఓకే, ఇకపోతే బీసీడీ క్యాడర్లో 38 పోస్టులు ఉన్నాయి. ఇందులో 27 బీసీడీ జనరల్, 11 బీసీడీ ఉమెన్. ఈ బీసీడీ జనరల్ పోస్టులకు సంబంధించి 27 పోస్టులకు సంబంధించి 74.724 కట్ ఆఫ్ ఉంటుంది. ఇక ఉమెన్ పోస్టులు 14 పోస్టులు ఉన్నాయి. దానికి 72.81గా ఉండబోతుంది కట్ ఆఫ్. ఇక ర్యాంక్ వైజ్ చూస్తే బీసీడీ జనరల్ ర్యాంకు 446 వరకు ఉంటుంది. ఉమెన్ ర్యాంకు 471 వరకు బీసీడీ ఉమెన్కి 471 ర్యాంకు వరకు కూడా ఛాన్స్ ఉంది ఇచ్చిన మెరిట్ లిస్టులో.
ఇకపోతే ఇక్కడ గమనించండి, జనరల్ బీసీడీ జనరల్ కట్ ఆఫ్ 74.724గా ఉంది. మరి ఉమెన్ కట్ ఆఫ్ బీసీడీ ఉమెన్ కట్ ఆఫ్ 72.812గా ఉంది. ఇకపోతే బీసీఈ క్యాడర్లో 21 పోస్టులు ఉన్నాయండి. 21 పోస్టులు ఉంటే అందులో 16 పోస్టులు ఉమెన్ పోస్టులు, జనరల్ పోస్టులు. అంటే బీసీఈ జనరల్ పోస్టులు 16 ఉన్నాయి, ఉమెన్కి 5 పోస్టులు ఉన్నాయి. 16 జనరల్ పోస్టులు, ఈ ఉమెన్కి 5 పోస్టులు, అంటే బీసీఈ ఉమెన్కి 5 పోస్టులు. ఇకపోతే ఇందులో 16 పోస్టులకి బీసీఈ జనరల్ 16 పోస్టులకు గాను 73.725గా ఉంది కట్ ఆఫ్. 73.725. ఉమెన్ కట్ ఆఫ్ వచ్చి 71.42గా ఉంది. ఇక జనరల్ ర్యాంకు చూస్తే, అంటే బీసీఈ జనరల్ కేటగిరీలో అభ్యర్థుల యొక్క ర్యాంకు చూస్తే 504 వరకు కూడా వాళ్ళకి ఛాన్స్ ఉంది. 504 ర్యాంక్ వరకు ఛాన్స్ ఉంది. ఇక ఉమెన్కి అయితే 658 ర్యాంకు వరకు కూడా వాళ్ళకి ఛాన్స్ ఉంది. బీసీఈ ఉమెన్కి 658 ర్యాంక్. బీసీఈ ఉమెన్ కట్ ఆఫ్ 71.42, బీసీఈ జనరల్ కట్ ఆఫ్ 73.72గా ఉంటుంది. ఇకపోతే ఎస్సీ గ్రూప్ 1కి 4 పోస్టులు ఉంటే 3 పోస్టులు ఎస్సీ గ్రూప్ 1 జనరల్ పోస్టులు అన్నమాట. ఒకటికి ఉమెన్కి ఇచ్చారు. ఎస్సీ గ్రూప్ 1లో ఉమెన్కి 1 పోస్టు. ఈ 3 పోస్టులకు గాను 46.97గా కట్ ఆఫ్ ఉంది. ఎస్సీ గ్రూప్ 1 క్యాండిడేట్సే లేరు, సాధారణ చాలా తక్కువ మంది ఎత్తుకోవాల్సి, చాలా తక్కువ మంది ఉన్నారు. వీళ్ళకి ఎస్సీ గ్రూప్ 1 ఈ 3 పోస్టులకు గాను 46.97గా ఉంది కట్ ఆఫ్. ఎస్సీ గ్రూప్ 1 ఉమెన్ కట్ ఆఫ్ 35.54గా ఎస్సీ గ్రూప్ 1 ఉమెన్ కట్ ఆఫ్ 35.54, జనరల్ కట్ ఆఫ్ 46.97. ఇక ర్యాంక్ వైజ్గా చూసుకుంటే 4563 ర్యాంకు వరకు కూడా ఎస్సీ గ్రూప్ 1 వాళ్ళు జనరల్ అభ్యర్థులు ఉన్నారు. ఉమెన్కి అయితే 6770 ర్యాంకు వరకు ఉమెన్కి ఛాన్స్ ఉంది. ఇది ఎస్సీ గ్రూప్ 1 ఉమెన్కి 6770 ర్యాంకు వరకు ఛాన్స్ ఉంది. జనరల్ అభ్యర్థులకు 4563 ర్యాంక్ వరకు ఛాన్స్ ఉంది. మార్క్స్ చూసుకోండి, మొత్తం 35.54 ఉమెన్ కట్ ఆఫ్. ఎస్సీ గ్రూప్ 1 ఉమెన్ కట్ ఆఫ్ 35.54. ఇక జెంట్స్ అంటే జనరల్ కట్ ఆఫ్ చూస్తే 46.97గా ఉంది. ఓవరాల్గా 35.54 లోపు కనుక ఎస్సీ గ్రూప్ 1 వాళ్ళు ఉంటే వాళ్ళకి ఛాన్స్ ఉంది. ఇక ఎస్సీ గ్రూప్ 2లో 33 పోస్టులు ఉన్నాయి. 33లో 23 పోస్టులు ఎస్సీ గ్రూప్ 2 జనరల్ పోస్టులు. ఇక 10 ఏమో ఉమెన్కి ఉన్నాయి. ఇందులో ఈ 33లో 10 ఉమెన్కి ఇచ్చారు. ఇక చూస్తే జనరల్ కట్ ఆఫ్ ఎస్సీ గ్రూప్ 2 జనరల్ కట్ ఆఫ్ 74.88గా ఉంది. 74.88 ఎస్సీ గ్రూప్ 2 జనరల్ కట్ ఆఫ్ 74.88. ఉమెన్ కట్ ఆఫ్ వచ్చి 72.76గా ఉంది. చాలా ఎక్కువ మంది ఉన్నారు. గ్రూప్ 2 గ్రూప్ 3 చాలా హై లెవెల్లో కాంపిటీషన్ ఉంది. 74.88 ఎస్సీ గ్రూప్ 2 జనరల్ కట్ ఆఫ్. జనరల్ అంటే అందరూ లేడీస్ జెంట్స్ ఎవరైనా జనరల్ అని కానీ కంగారు పడకండి. ఎస్సీ గ్రూప్ 2 జనరల్ అంటే ఎస్సీ గ్రూప్ 2లో మెన్ ఉమెన్ ఇద్దరు కూడా పోటీ పడే పోస్టులు అన్నమాట ఇవి. ఉమెన్ అంటే సెపరేట్గా ఉమెన్ మీ అందరూ తెలుసది. ఇకపోతే ఎస్సీ గ్రూప్ 2 జనరల్ కట్ ఆఫ్ 74.88. ఇది 23 పోస్టులు ఉన్నాయన్నమాట ఇక్కడ. 74.88 జనరల్ కట్ ఆఫ్. ఉమెన్ కట్ ఆఫ్ 72.763. ఓకే, ఇక్కడ ర్యాంకు కూడా చూద్దాం. ఎస్సీ గ్రూప్ 2 జనరల్ కేటగిరీలో పోస్టులకి 432 ర్యాంకు వరకు కూడా వాళ్ళకి ఛాన్స్ ఉంది. ఇకపోతే ఎస్సీ గ్రూప్ 2 ఉమెన్కి 72.76 అన్నాం కదా, దీని ర్యాంకు 578 అనమాట. అంటే ఎస్సీ గ్రూప్ 2లో 578 ర్యాంకు వరకు ఛాన్స్ ఉంది. ఆ లోపు ఉన్న అభ్యర్థులకి ఛాన్స్ ఉంది. అది కట్ ఆఫ్, ఇక అంతకు మించి వెళ్ళదు. ఇకపోతే అంటే ఇది ఫస్ట్ లిస్టులో వీళ్ళంతా ఖచ్చితంగా వెళ్తారు. వీళ్ళలో ఎవరైనా మిస్ అయ్యారనుకోండి, సర్టిఫికేట్లు ఇవ్వకో లేకపోతే రకరకాల కారణంతో అటెండ్ కాకపోతే ఆ తర్వాత క్యాండిడేట్ని పిలుస్తారు. దానికి కూడా నెక్స్ట్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అనేది కూడా మనం పెడదాం. నెక్స్ట్ చూడండి, ఎస్సీ గ్రూప్ 3లో 38 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ గ్రూప్ 3 38 పోస్టులు. ఈ 38 పోస్టుల్లో 27 పోస్టులు ఎస్సీ గ్రూప్ 3 జనరల్ పోస్టులు, 11 పోస్టులు ఉమెన్ పోస్టులు. ఎస్సీ గ్రూప్ 3 ఉమెన్కి 11 పోస్టులు ఇచ్చారు. ఇక ఈ 27 పోస్టులకు గాను ఎస్సీ గ్రూప్ 3 జనరల్ కట్ ఆఫ్ 73.63గా ఉంది. 73.63గా ఎస్సీ గ్రూప్ 3 జనరల్ కట్ ఆఫ్ 73.63. ఇక ఉమెన్ కట్ ఆఫ్ ఎస్సీ గ్రూప్ 3లో ఉమెన్ కట్ ఆఫ్ 71.639. ఓకే, ఇకపోతే ఇక్కడ గమనించండి, జనరల్ అభ్యర్థులు ఈ 27 పోస్టులకు సంబంధించి 73.63 అనేది జనరల్ కట్ ఆఫ్. ఎస్సీ గ్రూప్ 3 జనరల్ కట్ ఆఫ్
వీళ్ళ ర్యాంకు 509, అంటే 509 లోపు ఉంటే జెంట్స్ కూడా ఈజీగా జాబ్ పొందే ఛాన్స్ ఉందన్నమాట. ఏది ఎస్సీ గ్రూప్ 3 జనరల్ అభ్యర్థులు 509 ర్యాంక్ లోపు ఉంటే. ఓకే, నెక్స్ట్ అంటే ఇది ఫస్ట్ లిస్ట్కి సంబంధించి ఇప్పుడు వెళ్ళబోయే అభ్యర్థి. ఇక ఎస్సీ గ్రూప్ 3 ఉమెన్కి 71.63 కట్ ఆఫ్, 643 ర్యాంక్ వరకు ఉంది ఛాన్స్. ఇక ఎస్టీ క్యాడర్లో 30 పోస్టులు ఉన్నాయి. ఎస్టీ క్యాడర్లో 30 పోస్టులు ఉంటే 22 జనరల్ పోస్టులు, 8 ఏమో ఉమెన్ పోస్టులు. ఇక్కడ చూస్తే 71.562 అనేది 71.56 అనేది ఎస్టీ జనరల్ కట్ ఆఫ్, 71.56. ఉమెన్ కట్ ఆఫ్ 65.42 కట్ ఆఫ్, 60 చూడండి 65.42. ఇకపోతే ర్యాంకు 649 నుంచి 1237 వరకు కూడా ఉమెన్స్కి ఛాన్స్ ఉంది. ఇకపోతే ఈడబ్ల్యూఎస్ క్యాడర్లో 51 పోస్టులు ఉన్నాయి. దీంట్లో 35 జనరల్ పోస్టులు, 17 ఉమెన్ పోస్టులు. ఈ జనరల్ ఈడబ్ల్యూఎస్ జనరల్ వచ్చేసి 76.86 కట్ ఆఫ్ ఉంది. ఉమెన్కి వచ్చి 74.31 కట్ ఆఫ్. ఇక ర్యాంకు చూస్తే 460 ర్యాంక్ వరకు ఉమెన్స్కి ఛాన్స్ ఉంది. ఇక జెంట్స్ అయితే 345 లోపే ఉండాలి. ఓకే, నెక్స్ట్ అది జనరల్ కట్ ఆఫ్ అనమాట. ఇకపోతే ఈ ఎడ్జిటీకి సంబంధించి విహెచ్ క్యాడర్లో విజువల్లీ హ్యాండిక్యాప్డ్ 4 పోస్టులు ఉన్నాయి. ఈ 4 పోస్టులకు గాను 60.153 కట్ ఆఫ్. ఈ ర్యాంకు చూస్తే 1912 వరకు ఉంది ర్యాంకు విహెచ్. అలాగే హెచ్ఐ క్యాడర్ ఇంకోసారి చూద్దాం. ఇక్కడ చూడండి, విహెచ్కి వచ్చి 4 పోస్టులు ఉంటే 60.153 అనేది కట్ ఆఫ్, 1912 ర్యాంక్ వరకు ఛాన్స్ ఉంది. హెచ్ఐ క్యాడర్లో 4 పోస్టులు ఉన్నాయి. 4 పోస్టులకు గాను 53.186 అనేది కట్ ఆఫ్, 3096 ర్యాంక్ వరకు ఛాన్స్ ఉంది హెచ్ఐ క్యాడర్. ఇక ఓహెచ్ క్యాడర్లో 4 పోస్టులు ఉన్నాయి. 62.465 కట్ ఆఫ్ ఉంది. ఓహెచ్ ఆర్థోపెడిక్ అనమాట, 1566 ర్యాంక్ వరకు ఉంది. ఇక ఎంఐ క్యాడర్లో 5 పోస్టులు ఉన్నాయి, కానీ 2 క్యాండిడేట్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నారు. అంటే 3 పోస్టులకి క్యాండిడేట్లు లేరు, అంటే ఉన్న వాళ్ళు అందరికీ వస్తాయి. ఇక స్పోర్ట్స్ కేటగిరీ అనేది సెపరేట్ సెలక్షన్ లిస్ట్, అది వేరే. ఇక ఎక్స్ సర్వీస్ మ్యాన్ 8 పోస్టులు ఉన్నాయి, కానీ 5 మాత్రమే అందుబాటులో ఉన్నారు లిస్టులో, మిగిలిన వాళ్ళు లేరు. అంటే 3 పోస్టులు మిగిలిపోతాయి అనమాట. ఎక్స్ట్రా చెప్పాలంటే 5 అందుబాటులో ఉన్నారు, అంటే లిస్టులో ఉన్న వాళ్ళు అందరికీ వస్తాయి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ లిస్టులో ఎవరైతే ఉన్నారో అందరికీ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది మొత్తం మీద ఏంటంటే ఎస్జిటికి సంబంధించినటువంటి కట్ ఆఫ్. ఇది కృష్ణా జిల్లా ఎస్జిటికి సంబంధించి కట్ ఆఫ్. ఓకే, దీని అందరికీ షేర్ చేయండి. వీడియో అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వీడియో షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ ఈ లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో మరో జిల్లాకు సంబంధించిన కట్ ఆఫ్ పెడదాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.